మూవింగ్ ఆన్ తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. నియోజకవర్గ పరిధిలోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ జూన్ 5న ప్రారంభమై 6-7 తేదీల్లో కూడా కొనసాగనుంది. రైట్, ఈ ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ స్థానం జరుగుతున్న ఆ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దాదాపు పట్టభద్రులంతా కూడా చాలా ఉత్సాహం చూపుతున్నారు. దాదాపు వందలాదిగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ సంబంధించి వరంగల్లో 227 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 296 పోలింగ్ బాక్సులు ఉన్నాయి, బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూడొచ్చు మనం దాదాపు 227 ప్రాంతాలకు సంబంధించి కొన్ని సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో 140 సెక్షన్తో పాటు దాదాపు ఎవరు కూడా దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచన చేస్తున్నారు. అదేవిధంగా చాలా అప్రమత్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి చూడొచ్చు మనం. క్యూ లైన్స్లో పట్టభద్రులు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మహిళా పట్టభద్రులు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా సెలవు కూడా ప్రకటించారు. అదేవిధంగా ఎవరు కూడా క్యూ లైన్స్లో వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. పోలింగ్ అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. దాదాపు అర్బన్ ప్రాంతంలో మండు టెండర్లు ఉన్న నేపథ్యంలో చాలా ప్రాంతాలు కూడా ఉదయం పూటనే దాదాపు 11 లోపే ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. కొంత సాయంత్రం పూట కూడా పెరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దాదాపు 1,73,413 మంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గ పరిధిలో గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంత మేరకు ఉపయోగించుకుంటారు? గతంలో మాత్రం చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకున్నాయి. ఎందుకంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా చాలా సవాల్గా తీసుకుని కీలకమైన నేతలు కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో అందరు గతంలో కూడా ఇది పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఏర్పడ్డ ఖాళీ కాబట్టి వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. అందరూ కీలక నేతలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో పట్టభద్రులను ఎంతవరకు ప్రభావితం చేశారని చూడొచ్చు మనం. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 227 పోలింగ్ బూత్ల నుంచి పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులే కాబట్టి బ్యాలెట్ పేపర్లు చాలా పెద్దగా ఉంది. ముఖ్యంగా 52 మంది అభ్యర్థులు కాబట్టి అభ్యర్థులను చూసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా ఎందుకైతే ఈ మధ్యనే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అయితే చూపుడు వేలుకు సంబంధించిన సిరా చుక్క దాన్ని మధ్య వేలుకు పెట్టాలని చెప్పేసి అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా నోటకు సంబంధించిన ఎటు ఓటు ఉంటుంది కాబట్టి ఎవరైనా 1వ ప్రాధాన్యత కానీ 2వ ప్రాధాన్యత కానీ 3వ ప్రాధాన్యత కానీ తమకు నచ్చిన అభ్యర్థులు చూపించుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి పట్టభద్రులు మాత్రం చాలా ఉత్సాహంగా ఓటు వేస్తున్న పరిస్థితి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. సతీష్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్. ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ నల్గొండ నుంచి ఇస్తారు. అశోక్, చెప్పండి, సో ఎలా జరుగుతోంది? సరళి చెప్పండి, ఏంటి అక్కడ పరిస్థితి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇప్పుడిప్పుడే పట్టభద్రులు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పుడు కూడా పట్టభద్రులు ఇప్పుడిప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొత్తం 203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 1,66,000 పైచులు ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే 203 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 80,000 పైచులు ఓటర్లు ఉన్నారు. అటు సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 51,497 మంది ఓటర్లు, ఇటు భువనగిరిలో 33,296 మంది ఓటర్లు ఉన్నారు. నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాలు 95 ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి ఈ పోలింగ్లో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలింగ్ ప్రారంభమై గంట దాటినప్పుడు కూడా కొంత మందకొడిగానే సాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా పట్టభద్రులు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా
క్యూ లైన్లు కూడా కనపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన ఓటరు సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 19 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బలగాలతోటి అక్కడ పహార కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల స్థానంలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఓటర్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా అధికారులు అయితే ఇప్పటికీ అవగాహన కల్పించేందుకైతే ఇక్కడైతే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఓటరు ఒక ప్రాధాన్యత ఓటు మాత్రం ఒకటి ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు. అయితే ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఇవ్వకుండా 2, 3 ఇస్తే ఓటు హక్కు చెల్లదు అన్న విషయం కూడా ఇక్కడైతే అవగాహన కల్పించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సజావుగా సాగుతుంది నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోలింగ్. అయితే మొత్తం 3 జిల్లాల పరిధిలో 1,66,000 మంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే గతంలో నమోదైనటువంటి పోలింగ్ శాతానికి పెంచేలాగా అధికారులు అయితే ఇప్పటికే అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో ఓటు హక్కు ఉన్నటువంటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఆయన అందుబాటులో లేనటువంటి నేపథ్యంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి అవకాశం అయితే లేదు. అటు డైట్ స్కూల్లో నల్గొండ గవర్నమెంట్ స్కూల్లో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి హరిచంద్ర ఓటు హక్కు కాసేపట్లో వినియోగించుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే ఇప్పటికే 3 జిల్లాల్లో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఇటు నల్గొండ, యాదాద్రి